హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవైతే మన గార్డెన్‌లో వచ్చిన వంకాయలమాట. తెల్ల వంకాయలు తెలుసు కదా! అలాగే క్యాప్సికము, పొడ వంకాయలు కొన్ని. అన్నీ 4 అలాగే 5 అలాగొచ్చినాయి. క్యాప్సికమ్ చాలా ఎక్కువగా వచ్చినాయిమాట. సో, ఇవన్నీ కలిపి వంకాయ మనం ఎలాగ వండుకుంటామో అలాగా వండుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటదండి. క్యాప్సికమ్ వంకాయ ఎవరైనా వండుకున్నారా? వండుకుంటే గనక నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే ఇవి 2 రకాలు వంకాయలు, అలాగే పొడ వంకాయి, అలాగే ఇలా గుత్తొంకాయి, తెల్లొంకాయి, అలాగే క్యాప్సికమ్ మాట. జనరల్‌గా మనము వంకాయ ఎలా వండుకుంటామో అలాగే ఈ క్యాప్సికమ్ కూడా మీరు సపరేట్‌గా వండుకోవచ్చు. లేకపోతే ఇలా మిక్స్‌గా వండుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే 2, 3 టైమ్స్ చేశానమాట. పిల్లలైతే మాట్లాడకుండా అయితే తినేస్తారు. క్యాప్సికమ్ ఇష్టం లేనోళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, తింటారు కంపల్సరీ. వంకాయకైతే మనం ఎలాగైతే 4 నాట్లు పెట్టుకుంటామో సేమ్ క్యాప్సికమ్ కూడా అలాగే పెట్టుకోవాలండి. సేమ్ ప్రాసెస్ మాట. సో, మనం ఇంకా క్యాప్సికమ్‌లో చిన్న సైజ్ దొరికినా ఇంకా చాలా బావుంటాయి మాట. సో, మన గార్డెన్‌లో ఫ్రెష్‌గా వచ్చినాయి కాబట్టి నేనైతే ఇవన్నీ కలిపి ఇలాగ కర్రీలాగా వండాను. జనరల్‌గా నాకు వంకాయ అంటే ఇష్టం. దాంట్లో సాంబారు, పప్పుచారు కూడా చాలా చాలా బావుంటుంది కదా! కానీ ఈ వంకాయ వండినప్పుడు ఇలాగ నేను మజ్జిగ చారు కూడా చేస్తానన్నమాట. కాంబినేషన్ చాలా చాలా బావుంటది. మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.